ప్రభువా చిత్తమే నడిచి వింటిని. మీ అందరూ కూడా అన్నయ్య ప్రార్థన చేయండి. అన్నయ్య మాటలు రాదు, వినపడు కొంచెం అడిగింది. నేను ఫోన్ చేసి అడిగినప్పుడు బాగా వేసుకున్నట్టు మీ అందరూ కూడా ఆ బాగా గురించి ప్రార్థన చేయండి. మాట్లాడేలాగా దేవుడు చిన్న సాక్ష్యం చేయండి. దేవుడు పనిష్మెంట్ ఇస్తాడు, డ్రాగన్ చేసి పడతాడు. బ్లెస్సింగ్స్ దీవెనలు రావు, నిదానంగా వస్తాయి. అందుకని పిల్లరా మనం ఏం చేయకూడదు, సగం పడదు. ఎందుకు చూపించాడు అద్భుత కార్యాలు వాడి మీద? ఎన్నెన్నో కార్యాలు చేశాడు. వడగండ్లు వర్షం కురిపించాడు, మిడతలను తెప్పించాడు, గాఢాంధకారాన్ని కలుగు చేశాడు, కర్రని పాముగా చేశాడు, నీరు రక్తంగా మారింది, కప్పలు వచ్చినాయి, పేలు వచ్చినాయి, ఈగలు వచ్చినాయి, పశువులు చనిపోయి, అనేకమైన గద్దులు వచ్చినాయి. వీటన్నిటిని చూసి కూడా ఇశ్రాయేలీయులు ప్రభు మీద సనిగిరి. 40 రోజుల్లో మరి వెళ్ళవలసిన ప్రయాణము 40 సంవత్సరాలు. ఎంతమంది? దాదాపుగా 20 లక్షల మంది. 20 లక్షల బంధువుల నుంచి మనకు వస్తూ ఉంటాయి, మన పొరుగు వారి నుంచి మనకి వస్తూ ఉంటాయి. ఇవన్నీ పట్టుకొని మన ముందుకు వెళ్ళాలి. ఎక్కడ కూడా మనము శోధనలో ప్రవేశించు, శోధనకి మనము లోనవ్వకూడదు. శోధనకి మనము చూసారా, ఆర్మీ సైన్యము 6 లక్షల మంది ఉన్నారు ఇశ్రాయేలీయులు. ఉండాలని నేను మీకు జ్ఞాపకము చేయించున్నాను. 10 మందిని పంపించాడు, 12 మందిని పంపించాడు. ఒక గోత్రం నుంచి ఎరుకో కానీ చెట్టు కానీ ఆ కూరగాయలు కానీ చాలా అని 10 మంది బ్యాడ్ రిపోర్టు ఇచ్చారు. యెహోషువ హల్లెలూయా. ఇద్దరైతేనే ఉన్నా, ఇద్దరెవరు? కాలేబను
యెహోషువ. యెహోషువ. మన పితరులందరూ ఆ, మేఘం క్రిందలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు గనుక అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయి కనుక అరణ్యంలో సంహరింపబడి అందులో దేవునికి ఇష్టంగా లేకపోతే ఏమైపోతారు? సంహరింపబడి అయిపోతారు. 3000 మంది కూలిరి. ఒక్క దినాన్ని ఎంతమంది చనిపోయారు? 23,000. 23,000 మంది చచ్చారు. అక్రమంగా నడుచుకుంటున్నారు, అన్యాయంగా తిరుగుతున్నారు, ఇష్టానుసారంగా. ఒక వ్యవస్థ ఇచ్చాడు దేవుడు, ఆ వ్యవస్థ ప్రకారంగా నడుచుకోవాలి. హల్లెలూయా. వివాహ వ్యవస్థను పెట్టాడు, ఆ వ్యవస్థను బ్రేక్ చేసి ఇష్టానుసారంగా తిరిగారు. అప్పుడు ఎంతమంది మరణించారు? 23,000 మంది. మీరు 40 రోజుల్లో వెళ్ళమంటే అయిపోద్ది, తినొచ్చు, ఆకలి ఎందుకు బాధపడతాడు? దేవుడిని శోధించబడ్డాడు యేసు ప్రభు. ఏమన్నాడు? మనిషి రొట్టె వల్ల మాత్రం కాదు కానీ మనిషి రొట్టె వల్ల మాత్రం సణిగి సంహారకుని చేత నశించిరి. సంహారకుని చేత నశించిరి. కొందరు సణిగారు, కొందరు ఏమయ్యారు? సణిగారు. సణిగి సంహారకుని చేత నశించిపోయారు. సనుగుతున్నారా? మనం కూడా ఇశ్రాయేలు ఏం చేశారు? దేవుడు చెప్పింది చేయకుండా ఇష్టానుసారంగా నడుచుకున్నారు. ఇశ్రాయేలు ఏం చేశారు? విగ్రహారాధన చేయొద్దంటే వారందరూ విగ్రహారాధన చేశారు. భూమిని నెరవేర్చి వారందరినీ మింగివేసి మా ఊరు వెళ్తారు, మా ఊరు జాగ్రత్తగా ఉండాలి. ఎట్లా ఉండాలి? చాలా జాగ్రత్తగా ఉండాలి. నాకు అని అనుకున్న వారు చాలా మంది పడిపోయారు. మనకి ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉంటాయి. కేఏ పాల్ గారు ఆయన గొప్ప, అందుకనే ఉన్నాడు, పడకుండునట్లు జాగ్రత్తగా తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. జాగ్రత్త. అనుచరుడుగా నువ్వు నేను ఉండాలి. కానీ ఏదో అవకాశం దొరికినప్పుడు అంతకంటే మీరు భరించగలిగిన దానికంటే భరించగలిగిన బాధే, భరించగలిగిన పరీక్ష నీకు పెడతాను, కానీ నువ్వు భరించలేని పరీక్ష నీకు నేను మనం ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకుంది. హల్లెలూయా. మనలో నుంచి కొందరు వెళ్ళిపోతూ ఉంటారు, నచ్చి నాచుకుంటే మానుకున్నవాడు సంఘముగా కూడుకునుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఏం చేసుకోవాలి? ఒకరికొకరు హెచ్చరించుకోవాలి. ఏయ్, నువ్వు చేసేది తప్పు, సంఘం పెట్టడం కొరది, మరి ఎక్కువగా అలాగు చేయుచు. మరి ఎక్కువగా అలాగ చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకు ఒకరినొకడు పురికొల్పుకోవాలని ఆలోచించు. అది తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపవు అగ్ని తీక్షణమైన అగ్నియు వికను తీక్షణమైన శిక్ష అలా తిరిగి మరి నేను మా ప్రభువుని నమ్మకం చేసుకొని గడిచిన సంవత్సరం 2003 సంవత్సరం రక్షణ విధానం కొరకై వందనాలు తండ్రి. ఇతబడిన ప్రతి మాటను ప్రతి హృదయంలో నడవడంతో సహాయం అందించండి. నిజమునైనా మరి పరుగు పందెంలో మేము ఉన్నాం. లోకంలో జీవించిన కాలం నీ వాక్యానికి లోబడి నీ చిత్తాన్ని నెరవేర్చుకొని మరి నాయన ఈ చిత్తానుసారంగా జీవించిన వారు నీ వాక్యంలో నీ కిరీటము దొరుకుతుందని నీ సత్యములో నీ వాక్యములో వివరించిన విధానం కొరకే నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఇటువంటి మాటలు చెప్తున్న మీ దాసుని ఇంకా అనేక రెట్లు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మాకు ఇచ్చిన మరి సేవకుని బట్టి నీకు ఎంతో కృతజ్ఞతగా స్తుతులు చెల్లిస్తున్నాం. చక్కని మాటలతో మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నందుకు నీకు వందనాలు చేస్తున్నాం తండ్రి. మరి ఆయన ఇటువంటి ధన్యత లేక ఇటువంటి కృప లేక ఎంతో నశించిపోతున్నారు. వారి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. వారిలో మీరు పేరుగా ఆయన మరి లోకంలో బతుకున్న ప్రతి ఒక్కరిని మీరు ఎక్కడ చక్కగా భద్రపరచుకోండి. మరి ఆయన నీ వాక్యానికి తీసుకురండి. మీరు రక్షణ వాక్యాన్ని ఇవ్వండి ఆయన. ఆనాడు ఆయన మా ప్రియ ప్రభు, మా ప్రాణ రక్షకుడు పాపల కొరకై మరి
రాబోయే సంవత్సరంలో ప్రతి ఒక్కరు ఆయన మందిరాన్ని కలిసి స్థితించి ఆరాధించుకుంటూ ప్రారంభించి అదేవిధంగా ఆయన మా సంఘం మా సంఘంలో ప్రతి కుటుంబం గ్రామం చేసుకొని అదేవిధంగా ఆయన కృపలు దీవించండి. ఆయన మా పిల్లలు కూడా ఎంతో బాలేకపోతున్నారు. ఆ పిల్లలకి జ్ఞాపకం చేస్తాను. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సహవాసము సన్నిధి సంతోషము సమాధానము స్వస్థత సంపద మనకు ఆయన విశ్వాసం ఇచ్చిన సకల పరిశుద్ధులకు తోడుగా ఉండి కాచి కాపాడు. ఆశీర్వాదం